హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. ఈ న్యూ ఇయర్కి మా పిల్లల కోసం స్పెషల్గా ఇంట్లోన ఎగ్లెస్ డ్రీమ్ కేక్ చేసుకున్నాను. ఈ కేక్ చాలా టేస్టీగా క్రీమీగా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. అంతేకాదండి, ఎవరైనా బర్త్డే స్పెషల్ డేస్ ఏవైనా అకేషన్స్ ఉన్నా కూడా ఈ ఎగ్లెస్ డ్రీమ్ కేక్ అనేది చాలా బెస్ట్. మరి ఇంత టేస్ట్ అయిన ఎగ్లెస్ డ్రీమ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి జల్లెడను పెట్టేసుకొని నేను మెజర్మెంట్ ప్రకారం ఒక కప్లో తీసుకుంటున్నానండి. 200 గ్రామ్ కప్ అది. అందులోకి 150 గ్రామ్ మైదా, 50 గ్రామ్ కోకో పౌడర్ని వేసుకున్నాను. గ్రాముల్లో కాకుండా కప్పు కొలతల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వీడియో క్లిప్లో మిస్ అయిపోయిందండి వేసింది. వీటన్నింటినీ నీట్గా జల్లెడ పట్టేసుకొని ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 100 గ్రామ్ పంచదారని యాడ్ చేసుకోవాలి. 50 గ్రామ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్కి బదులుగా బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 50 గ్రామ్ పెరుగుని యాడ్ చేసుకున్నాను. అలాగే 50 గ్రామ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని వీటన్నింటినీ ఫైన్గా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా క్రీమీగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ముందుగా జల్లెడ పట్టుకొని వెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అందులో యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఎక్కడ ఉండలు లేకుండా బబుల్స్ లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఎంతలా అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ముందుగానే కేక్ బౌల్లో బటర్ పేపర్ యాడ్ చేసి పెట్టుకున్నానండి, అందులోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలండి ఒక 2 టైమ్స్. ఎందుకంటే ఎక్కడైనా బబుల్స్ అనేవి ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. అలా ట్యాప్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను ప్రీహీట్ చేసుకొని బౌల్ పెట్టుకున్నాను. అందులోకి ఈ కేక్ బౌల్ని పెట్టుకొని 20 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో, అలాగే 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, నాకైతే కేకు పూర్తిగా కుక్ అయిపోయింది. ఇలా టూత్ స్టిక్ పెట్టినా కూడా ఎక్కడా అంటుకోవట్లేదు. ఈ కేక్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ వాటర్ కోసము 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకొని అందులోకి వాటర్ వేసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుకొని ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ గనాష్ చేసుకోవడం కోసము నేను డార్క్ చాక్లెట్ని యూజ్ చేస్తున్నానండి. అలాగే మెల్టెడ్ చాక్లెట్ కోసం కూడా డార్క్ చాక్లెట్ని యూజ్ చేశాను. ఈ చాక్లెట్లో 1/2 వరకు చిన్న చిన్న బైట్స్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని కరిగించుకోవడం కోసము డబుల్ బాయిల్డ్ మెథడ్లో స్టవ్ పైన కడాయి పెట్టుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాతే ఈ బౌల్తోని చాక్లెట్ ఇంకా క్రీమ్ని పెట్టుకున్నాను. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే బౌల్ క్రాక్ వచ్చేసిందండి. అందుకని మళ్ళీ వేరొక స్టాండ్ పెట్టేసి దానిపైన బౌల్ పెట్టేసి వాటిలో మళ్ళీ చాక్లెట్ బైట్స్ వేసుకొని అవి పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాతే మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ ఇందులో యాడ్ చేసుకొని చాక్లెట్ గణేష్ అయితే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా క్రీము చాక్లెట్ అంతా కలిసిపోయేసరికి మనకి చాక్లెట్ గణేష్ రెడీ అయిపోయింది. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు క్రీమ్ కోసము ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ మాకు దొరకదు. ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా ఆఫ్ స్క్రీన్ పై బీట్ చేసుకున్నాను. ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తుందో లేదని కాస్త డౌట్ పడ్డానమాట. కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకనే మళ్ళీ ఆన్ స్క్రీన్ పైన కూడా బీట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు వైట్గానే క్రీమ్ ఉండాలి అనుకుంటే ఇందులో కోకో పౌడర్ కానీ చాక్లెట్ కానీ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు కాస్త కలర్ కావాలనిపించింది. అందుకని నేను ఇందులోకి ముందుగా మెల్ట్ చేసిన చాక్లెట్ని అయితే కాస్త వేసుకొని బీట్ చేసుకున్నాను. ఈ విధంగా బీట్ చేసుకోవడం వల్ల క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎక్కువ స్వీట్ కూడా అనిపించదు. ఈ విధంగా బీట్ చేస్తే నాకు క్రీమ్ అనేది ఈ విధంగా తయారైంది. ఇప్పుడు నాకు డ్రీమ్ కేక్ కోసము
కేక్ రెడీ అయిపోయింది, చాక్లెట్ గణేష్ రెడీ అయిపోయింది, క్రీమ్ రెడీ అయింది, అలాగే మెల్టెడ్ చాక్లెట్ కూడా రెడీ అయిపోయింది, షుగర్ వాటర్ కూడా రెడీ అయిపోయింది. కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది కనుక ఈజీగా బౌల్ నుంచి రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇలా తిరగవేసిన తర్వాత ఎక్కడ అస్సలు అంటుకోలేదన్నమాట. సైడ్లకి నేను ఆయిల్ అప్లై చేశాను కాబట్టి లైట్గా అంటుకుంది. ఈజీగా బటర్ పేపర్ కూడా రిమూవ్ అయిపోయింది. కేక్ అనేది చాలా స్మూత్గా వచ్చింది. అలాగే నేను తీసుకునే క్వాంటిటీకి కేక్ బౌల్లోనే నేను డ్రీమ్ కేక్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అందుకనేసి నేను కేక్ని కేక్ బౌల్లోనే రివర్స్లో వేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన షుగర్ వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం షుగర్ వాటర్ అయితే ఫుల్గా కేక్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఎంతలా అంటే మనం చేయి పెట్టి అడిస్తే మనకి వాటర్ అనేది తగులుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా షుగర్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లో లేకపోతే పాలిథిన్ కవర్లో అయినా వేసుకొని ఈ విధంగా కేక్ పైన వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ గనాష్ కూడా వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎందుకంటే ముందు క్రీమ్ని వేసాం కాబట్టి రెండు కలిసిపోయే అవకాశం ఉంది. అందుకనేసి జాగ్రత్తగా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ముందుగా మెల్ట్ చేసుకునే చాక్లెట్ని కూడా వేసుకోవాలి. ఇలా చాక్లెట్ని వేసుకొని ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మెల్టెడ్గా ఉంటుంది కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా మా పిల్లలు అయిందో లేదో అని చేతులు పెట్టేసరికి అది కాస్త గజిబిజిగా వచ్చేసింది. దాని తర్వాత నేను మళ్ళీ చాక్లెట్ స్ప్రెడ్ చేసేసి కూల్గా ఉన్న కేక్ పైన వేసేసాను అనమాట. అందుకని కాస్త పైన రఫ్గా వచ్చింది, అంతేగాని పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇలా చాక్లెట్ గట్టిపడిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసుకొని దీనిపైన డెకరేట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కోకో పౌడర్ని స్ప్రింకిల్ చేసుకున్నాను. దానిపైన చాక్లెట్ స్టార్స్ని పెట్టుకున్నాను అనమాట, కాస్త అందంగా కనిపించడం కోసము. ఇప్పుడైతే మనకి ఎగ్లెస్ డ్రీమ్ కేక్ రెడీ అయిపోయింది. అనుకున్నంత పర్ఫెక్ట్గా కేక్ అయితే వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలకి చాలా బాగా నచ్చిందండి. కేక్ ఫ్లేవర్, క్రీమ్ ఫ్లేవర్, చాక్లెట్ గనాష్ ఫ్లేవర్ అండ్ చాక్లెట్తో ఎంత టేస్టీగా ఉందంటే చాలా హ్యాపీ అయిపోయారనమాట ఈ న్యూ ఇయర్కి మా పిల్లలు. మరి మీ పిల్లలకు కూడా ఈ న్యూ ఇయర్కి టేస్టీగా స్వీట్గా కేక్ చేసి పెట్టాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎగ్లెస్ డ్రీమ్ కేక్ని రెడీ చేసి పిల్లలకి పెట్టేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ న్యూ ఇయర్. మీ అందరికీ ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అంతా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.